Get ready for dictation. 5 seconds. Start. 1968 జూన్ 20వ తేదీన శ్రీనగర్లో జరిగిన జాతీయ సమైక్యతా మండలి సమావేశంలో ఉపన్యసిస్తూ శ్రీమతి ఇందిరాగాంధీ ఇలా అన్నారు. 1962లో జరిగిన మొదటి జాతీయ సమైక్యతా మండలి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. మన సరిహద్దులలో చైనా దురాక్రమణకు తలపడినప్పుడు పొంగి పొరలిన జాతీయ సమైక్యతా భావాన్ని చూసి మనం ఒక విధమైన సంతృప్తితో ఆదమరచి నిద్రించడం దురదృష్టకరం. అప్పుడే సమైక్యతా మండలి రద్దయినది. ఇప్పుడు పునరుజ్జీవమైన ఈ మండలి చక్కగా పనిచేసి చిరకాల సంస్థగా ఉంటుందని ఆశిస్తున్నాను. అప్పటికీ ఇప్పటికీ మధ్య చాలా కాలమే గతించినప్పటికీ మనం చేయవలసిన పనిని అప్పుడు ఎక్కడెక్కడ వదిలివేశామో అక్కడి నుంచి ప్రారంభించి ఈ సమితి పనిచేస్తే మన కాలం మరింత ఉపయోగకరంగా వెచ్చించినట్లు కాగలదని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. నేడు మన దేశం ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదం మత విద్వేషం. 20 ఏండ్ల స్వాతంత్రం తర్వాత ఈ సమస్య దాదాపు పరిష్కారమైందని అనుకున్నప్పుడు దేశంలో విభిన్న ప్రాంతాలలో తిరిగి కలహాలు తల ఎత్తుతున్నవి. ఇది ఇలా ఉండగా మరొక ప్రక్క ప్రాంతీయతత్వం వెర్రితలలు వేస్తున్నది. మత విద్వేషానికి ఏ భావాలు కారణములైనవో అవే దీని వెనుక కూడా ఉన్నట్లు గోచరిస్తున్నది. ఇవి మన దేశ సమైక్యతను ఎంతగా దెబ్బతీస్తున్నాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. వీటన్నింటికి తోడు మరొక తీవ్ర ప్రమాదానికి దారితీసేది ఆర్థిక అసమానత. చట్టరీత్యా సిద్ధాంతరీత్యా ప్రాచీన వివక్షతలను మనం తొలగించాము. కానీ వెనుకబడిన తరగతుల వారు, గిరిజనులు, హరిజనులు తదితర అల్పసంఖ్యాక వర్గాల వారు ఆశించినంత వేగంగా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేటట్లు అవకాశాలు లభించలేదు. వీటన్నింటినీ గురించి ఆలోచిస్తే మనం ఒక సంధి యుగంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సంధి ప్రయోజనం నాకు తోచినంత వరకు జాతీయ సమైక్యతకై దృష్టిని కేంద్రీకృతం చేయడం, ఆ ఐకమత్యం కోసం దేశంలో విభిన్న ప్రాంతాలలో ఏ చర్యలు తీసుకుంటున్నారో వాటిని చర్చించి వాటితో సంబంధం పెట్టుకునే వాటిని నడపటం, ఈ సమస్యపై విభిన్న బృందాలను ఏకీకృతం చేయటం అవసరం. సరే, ఇందులో రాజకీయ పార్టీలు చేరి ఉన్నాయి అనుకోండి. కానీ స్వచ్ఛంద సంస్థలను, సంఘటిత కార్మికులను, విద్యార్థులను, మేధావులను, ఇతర వర్గాలను ఈ విషయంలో ఏకీకృతం చేయటం కూడా ఈ సంధి కర్తవ్యం. ఈ వేదికపై తీసుకున్న సలహాలను, నిర్ణయాలను అతి త్వరగా అమలు జరిపేటట్లు చూడటం కడపటి కర్తవ్యం. అన్ని సమాజాలలోనూ అన్ని కాలాల్లోనూ జనాన్ని విడగొట్టే శక్తులు, వైఖరులు ఉంటూనే ఉంటాయి. స్వాతంత్ర పోరాట సమయంలో కూడా భారతదేశంలో ఈ శక్తులు ఉండేవి. కానీ జాతీయోద్యమ మహాప్రవాహం మహాబలిష్టమై ఆ శక్తులను, వైఖరులను ప్రక్కకు నెట్టివేసి ముందుకు పోగలిగింది. కానీ మనం స్వతంత్రం అయిన తర్వాత గడిచిన 20 ఏండ్లలోనూ ఏదో ఒక రూపంలో ఈ శక్తులను నిరంతరం ఎదుర్కోవాల్సి వస్తున్నది. నిజానికి సమైక్యం కోసం పోరాటం, మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆశలను రక్షించుకునేందుకు పోరాటం నిరాటంకంగా విడవకుండా కొనసాగించవలసి వస్తున్నది. ఈ శక్తులు తల ఎత్తకుండా ఉండే కాలం ఎప్పటికైనా వస్తుందా అనేది నాకు సందేహమే. అయినా అలాంటి శక్తులు తల ఎత్తకుండా ఉండే ఒక వాతావరణాన్ని, పరిస్థితిని కల్పించేందుకై మనమంతా గట్టి కృషి చేయాలి. మన జాతీయ రంగ స్థలాన్ని పరిశీలించినప్పుడు
భారతీయుల జీవితాలు వారి ఇళ్లలోనే, వారి వ్యాపార స్థలాలలోనే మతం, కులం పేరిట ప్రమాదానికి గురి కావడం చూస్తే మనకు ఎంతో ఆందోళన కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది. ఏ భారతీయుడైనా తన జీవన భృతి కోసం తన దేశంలోని ఏ భాగం నుంచో పారిశ్రామిక కేంద్రాలైన కలకత్తా, బొంబాయి, మద్రాసు లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తనకు ఆ ప్రాంతంలో స్థానం లేదని భావించే దుస్థితికి మాత్రం రాకూడదు. దేశీయ పెట్టుబడి దేశానికి అంతకు చెందింది. దేశంలోని సాంకేతిక నైపుణ్యం యావత్ భారతానికే చెందింది. కాబట్టి ప్రతి పౌరుడు నిర్భయంగా ప్రతి ప్రాంతాలలోనూ పనిచేయగలిగే, జీవించగలిగే వాతావరణాన్ని మనం కల్పించాలి. అది భారతదేశ ప్రతి పౌరుని హక్కు. సోదర మానవులను చంపడము, వారిపై దాడి చేయటమే కనుక చేస్తే అది ఏ సమస్యను పరిష్కరించలేదు. అలాంటి సంఘ వ్యతిరేక, జాతి వ్యతిరేక దుశ్చర్యలలో పాల్గొనేవారు ద్రోహుల జాబితాలో చేరుతారని నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి జాతీయ సమైక్యత అవసరం కేవలం నైతికంగా మాత్రమే ఏర్పడింది కాదు. నైతిక ప్రయోజనం తప్పకుండా ఉంది. కానీ నేటి ప్రపంచం ఎలా ఉందో, ఎలా అది పెరుగుతున్నదో చూస్తే మనం ఎక్కడ ఉన్నామో అర్థమవుతుంది. మన అభ్యుదయ కార్యక్రమాలను ముందుకు నడుపుతూ ఏకంగా, బలంగా మనం ప్రగతి సాధించాలంటే ఇది ఎంతో అవసరమవుతుంది. ఆచరణలోనే దీనిని గుర్తించగలం. ఈ సమస్య పరిష్కారానికి దేశం మొత్తం మీద ఒక భావ ధోరణిని మేల్కొల్పగలం. ఒక్కొక్కప్పుడు సమస్యలు ఒకదాని నుంచి ఒకదానిని విడదీయలేనట్టు కానవస్తాయి. కానీ మన యావత్తు ఆధునిక భారత చరిత్ర విడదీయలేనట్లు కనబడే దాట వీలులేని ఆటంకాలను దాటడంగానే కానవస్తుంది. మన దేశ సమైక్యతను ఏ ఆలోచనాపరుడు దుర్బలపరిచాలని చూడడు. ఈ సంఘటనా శక్తులు బలమైనవని నమ్ముతున్నాను. అయినా కొంత మార్గం చూపటానికి అవి కావాలి. అలా చేయటానికి తగిన సాధనా సంపత్తిని ఈ మండలి కల్పిస్తుందనుకుంటున్నాను. తన భవిష్యత్తుకు, తన పిల్లల భవిష్యత్తుకు ప్రమాదంగా ఉన్న ఈ శక్తులను అధిగమించటానికై సగటు పౌరుని మౌలిక సభ్యతను, మౌలిక సామాన్య వివేకాన్ని పురికొల్పేందుకై మనం ఒక మార్గం అన్వేషించాలి. మన కృషి కేవలం ప్రభుత్వ స్థాయిలో మాత్రమే జరిగితే సరిపోదని నా అభిప్రాయం. ప్రభుత్వ బాధ్యత ఎంత గొప్పదైనా ఇది విస్తృత ప్రాతిపదికపై నడవాలి. కేవలం రాజకీయ పక్షాలే కాక మేధావులు, విద్యార్థులు, రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, ప్రజలతో సంబంధం ఉన్న ప్రతి వారు ఇందులో పాల్గొనాలి. దీనిని ఎలా సాధించగలమో ఆలోచించడం కోసమే మనం ఇక్కడ సమావేశమైనాము. ఈ పనికి తగినంత భారీ ఎత్తున ఏదో ఒక యంత్రాంగాన్ని నిర్మించాలి. మన సాంఘిక, రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని ఎసరు పెట్టే తామస శక్తులను ప్రతి పట్టణంలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి వీధిలోనూ ప్రతిఘటించేందుకు ప్రయోజనకరమైన కార్యక్రమంలో మన సమాజంలోని ప్రతి ప్రముఖ వర్గాన్ని సమీకరించే ఆచరణయోగ్యమైన సాధనం ఒకటి మనం తయారు చేసుకోవాలి. దేశ సమైక్యతను కాంక్షించే వారందరూ ముందుకు వచ్చి సంఘటితులు అయ్యేలా ఈ మండలి వారిని ఆహ్వానించగలగాలి. ఆర్థిక అసమానతలు, అస్తవ్యస్త స్థితులు కల్పించే విచ్ఛిన్నకర ఫలితాలను పరిశోధించి వానికి పరిష్కారం మనం కనిపెట్టాలి. జాతీయ సమైక్యతకు, మతాతీత తత్వానికి అంకితమై సజీవమై ఉన్న ధోరణిని, ఒక సామూహిక ఉద్యమాన్ని నిర్మించగలగాలి. అప్పుడే ఈ తీవ్ర సమస్యలకు ఒక పరిష్కారం అదే చూపగలదు.